వారంటూ మొదలైతే ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసిన ఇరాన్ ఎందుకు యుద్ధం చేస్తుంది ఇంకా? ఎస్పెషల్లీ ఇరాన్ వాళ్ళ తాలూకా ఆయిల్ రిఫైనరీస్ మీద గానీ, లేదు అంటే కార్గ్ ఐలాండ్ మీద గానీ దాడి చేస్తే మిగిలిన అన్ని గల్ఫ్ కంట్రీస్ తాలూకా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పేల్చేస్తామని పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా ట్రంప్ గారు కావాలనే ఆ కార్గ్ ఐలాండ్ మీద దాడి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? అంటే ఇరాన్ డైరెక్ట్ గా అమెరికా వరకు ఆయుధాలు గానీ, లేదు అంటే బాంబులు గానీ తీసుకెళ్లలేదనే ధైర్యమా? లేకపోతే మిడిల్ ఈస్ట్ లో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చేస్తే మాకంతా లాభమే ఉంటుందని ఆలోచిస్తున్నారా? ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్న పనులు ఒక్కసారి గమనించండి. ఫస్ట్ ఏం చేశారండి? అన్ని షిప్పులకి ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పారు. నెక్స్ట్ మా తాలూకా షిప్స్ ని కావాలంటే ఎస్కార్ట్ పంపిస్తాము అని చెప్పారు. తర్వాత అది కూడా వెనకడుగు వేశారు. నెక్స్ట్ ఏం చేశారండి? స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఖచ్చితంగా మేము ఆపరేట్ చేస్తాము, మా వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకి మీ సాయం కావాలి, మీ తాలూకా నావీని పంపించండి అని అడుగుతున్నారు. కానీ ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు. సో ఈ టైంలో మనం ఆలోచించాల్సిన ప్రశ్నలు ఏంటి? మార్కెట్లు అయితే వాళ్ళు పాజిటివ్ గా ఉన్నాయండి, కానీ అసలు గ్లోబల్ గా పరిస్థితి ఏం జరుగుతుంది? అమెరికాలో నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయండి. ఈ కారణంగానే ట్రంప్ గారు కావాలనే ఒక అడుగు వెనకేస్తారా? యుద్ధం నుంచి విరమించుకుంటారా? లేదు ఈ టైంలో యుద్ధం చేస్తే ఎక్కువ నష్టం వస్తుంది కనుక స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కోసం మిగిలిన వాళ్ళందరినీ కాస్త ఉసుగొల్పుతున్నారా? వాళ్ళ షిప్స్ ని పంపిస్తే మాకు సేఫ్ గా ఉంటాము అని చెప్పి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్కెట్ లో ఇప్పటికి పెద్దగా హైలైట్ అవ్వలేదు, కానీ మళ్ళీ రష్యాని తీసుకొస్తున్నారండి. ఇప్పుడు ఎవరైతే ఇరాన్ తలక సుప్రీం లీడర్ ఉన్నారో ఆయన గాయపడిపోయారని, లేదు అంటే ఆయన రష్యా తలక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారంటూ చాలా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేది? ఇక వీకెండ్ లో వన్ ఆఫ్ ద హైలైట్ చేసిన న్యూస్ ఏంటి అంటే నెతన్యాహు చచ్చిపోయారని, లేదు అంటే ఆయన తలక వీడియో ఏది వచ్చిందని, ఇలా మార్కెట్ లో రకరకాల న్యూస్లు అయితే వస్తున్నాయి. వీటిల్లో నిజాలేంటి, నెక్స్ట్ మార్కెట్లు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి? ఇప్పుడు ఇరాన్ ఏదైతే చెయ్యొద్దంటుందో అమెరికా చేస్తుంది. మరి ఈ టైంలో యుద్ధం ఇంకా పెరుగుతుందా? పెరిగితే అమెరికా ఎంతవరకు నష్టపోతుంది? ఇరాన్ గెలవలేము అని తెలిసినా ఓడిపోకుండా ఇప్పటికీ ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇలా ప్రతి విషయం మనకు అర్థం కావాలండి. ఎందుకంటే ఇవాళ మార్కెట్లు అయితే పాజిటివ్ గా ఉన్నాయి, కానీ పోర్ట్ఫోలియోస్ నాదైతే ఇప్పటికీ స్టిల్ నెగిటివ్ గా ఉందండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో 1.5% నెగిటివ్ గా క్లోజ్ అయింది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ కానీ, ప్రాఫిట్ గా ఉన్న స్టాక్స్ కానీ ఏంటి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే మనకి ఇండియాకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే జరుగుతున్నాయండి. మన ఇండియాలో ఎల్పిజి సిలిండర్లు ఇక దొరకవని మార్కెట్లో అయితే న్యూస్ విపరీతంగా హల్చల్ చేస్తుంది. మన ఇండియాకి ఎవరికి జరగనట్టు విధంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచి మనకి 2 ఎల్పిజి షిప్స్ అయితే వస్తున్నాయండి. ఇది మనకి పాజిటివ్ గా తీసుకోవాలా? లేదు మన ఇండియన్ గవర్నమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు, అన్నిటి దగ్గర సరఫరా జరుగుతోంది అని చెప్తుంది, దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలా? మన తాలూకా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంతవరకు పెరిగిందండి, దీన్ని నెగిటివ్ గా తీసుకోవాలా? లేకపోతే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ఆర్బీఐ దగ్గర ఫారెక్స్ నిల్వలు ఎస్పెషల్లీ డాలర్ విషయంలో కాస్త అమౌంట్ తగ్గిందండి, దీన్ని ఏ విధంగా ఆలోచించాలి? అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన తాలూకా డెఫిసిట్ తగ్గిందండి. సో ఎప్పుడైతే డెఫిసిట్ తగ్గుతుందో మార్కెట్ అది పాజిటివ్ విషయం, మన ఎకానమీ పాజిటివ్ విషయం. సో ఓవరాల్ గా మిక్స్డ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది మనం ఇవాళ చెప్పుకుందాం. సో ఇవాళ నిఫ్టీ దగ్గరగా 250 పాయింట్ల మీద పెరిగి 23,400 దగ్గర క్లోజ్ అయిందండి. కానీ సంతోషపడాలా, లేదు మార్కెట్ లో బ్రెడ్ చూసి కాస్త ఇబ్బంది పడాలా తెలియట్లేదు. 2040 స్టాక్స్ మనకు నెగిటివ్ గా ఉంటే కేవలం 940 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయండి. మార్కెట్ లో బ్రెడ్ తో పాజిటివ్ గా లేదు, ఆర్ అట్లీస్ట్ ఈక్వల్ గా లేదు. మన పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ గా ఉన్నాయి. అయితే ఇది డెడ్ క్యాట్ బౌన్స్ అంటారా అంటే కాదండి. దీని గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకోవాలి. చాలా మంది షార్ట్ కవరింగ్ జరుగుతుంది, లేదు అంటే మళ్ళీ మార్కెట్లు పడిపోతాయి అంటారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి. ఫైనల్ గా నిఫ్టీ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడదాం. బట్ ఇవాళ మన వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జియో పొలిటికల్ గా మనకు కొన్ని టెన్షన్స్ అయితే కాస్త రిలీఫ్ అయితే ఇస్తున్నాయండి. ఎస్పెషల్లీ అమెరికా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ వల్ల మనకి మార్కెట్లు కొంతవరకు పాజిటివ్ గా మారడానికి అవకాశం ఉన్నది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో అమెరికా రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం వల్ల మార్కెట్ లో కొంత ఉపశమనం కలిగిందని మనం చెప్పొచ్చు. యుఎస్ మిగిలిన కొన్ని దేశాలతో కలిపి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో ఎస్కార్ట్ షిప్స్ ని పంపిస్తోంది అని వస్తున్న న్యూస్ వల్ల మార్కెట్ లో పాజిటివిటీ వస్తుంది. కానీ అది జరిగేలా ఉందా అంటే అది తర్వాత సంగతి మాట్లాడదాం. సో ఈ న్యూస్ రావడం వల్ల మొత్తానికి మార్కెట్ లో కొంత ఆయిల్ విషయంలో కానీ, లేదు అంటే ఓవరాల్ గా మార్కెట్ విషయంలో సెంటిమెంట్ అనేది కొంత మారిందండి. ఇక ఇండియా విషయంతో మాట్లాడితే మన తాలూకా డిప్లొమాటిక్ స్టాన్స్ ఎస్పెషల్లీ ఇరాన్ తో జరుపుతున్న చర్చలు కాస్త సఫలం అవడం కానీ, లేదు అంటే ఎల్పిజి ట్యాంకర్స్ మన ఇండియాకి రావడం కానీ, ఇవన్నీ మార్కెట్ లో సెంటిమెంట్ కొంతవరకు మారడానికి ఉపయోగపడ్డాయి. అండ్ ఈ సెంటిమెంట్ మన ఒక్క మార్కెట్ లోనే కాదండి, ఈవెన్ అమెరికా తాలూకా ఫ్యూచర్స్ లో కూడా, అమెరికా మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా క్లియర్ గా పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇక్కడ సమస్య ఏంటి అంటే నెక్స్ట్ మార్కెట్ ని రియాక్ట్ చేసే అంశాలు ఏమున్నాయనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను యుద్ధం కన్నా మిగిలిన పాయింట్స్ మెయిన్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. మనకి శుక్రవారం నాడు ఒక న్యూస్ వచ్చింది, మన ఇండియా వాళ్ళు ట్రేడ్ డీల్ ని కాస్త పోస్ట్ పోన్ చేస్తున్నాము అనేలాగా న్యూస్ వచ్చిందండి. కానీ
ఆ టాక్స్ అనేవి జరుగుతున్నాయని, పోస్ట్‌పోన్‌మెంట్ అనేది లేదని చెప్పి మనకి ఇవాళ న్యూస్ రావడం కొంత పాజిటివ్ విషయం. అయితే మన ఇండియా వాళ్ళు చెప్తున్నది మాత్రం ఒక విషయం ఉందండి. ఎస్పెషల్లీ ఆ టాక్స్ విషయంలో ఏదైతే ఒక న్యూ టారిఫ్ స్ట్రక్చర్‌ని ఫైనలైజ్ చేస్తారో అప్పుడే ట్రేడ్ డీల్ చేస్తాము అని క్లియర్‌గా చెప్పారు. సో ట్రంప్ గారు పవర్‌ని యూజ్ చేసి ఆయన కాస్త తికమక పెట్టి ఏవైతే ట్రేడ్ డీల్ చేశారో అవి సుప్రీం కోర్ట్ కాస్త రూలింగ్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ వచ్చింది కదండీ. సో అక్కడ సుప్రీం కోర్ట్ ఇచ్చిందా? లేదు ట్రంప్ గారు చేస్తున్నదా? ఏదో ఒకటి ఫైనలైజ్ అవ్వాలి. అదైతే ఖచ్చితంగా మనం చేస్తాము అని చెప్తున్నాం. ఇది పాజిటివ్ విషయం అండి. సో ఇనీషియల్‌గా ఫస్ట్ మార్చ్‌లో మనకి ట్రేడ్ డీల్ జరగాల్సి ఉండగా, ఈ యుద్ధం కారణంగా అవ్వచ్చు, లేదంటే ఆయిల్ టెన్షన్స్ వల్ల అవ్వచ్చు, కొంత డిలేస్ ఇంకా ఎక్కువ అవుతున్నాయండి. కానీ మనం ఇండియా నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే స్టిల్ మనం $600 బిలియన్ ఎక్స్‌పోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మనకి యూఎస్‌కి మధ్యలో న్యూ ట్రేడ్ టారిఫ్స్ అనేవి ఫ్రేమ్ వర్క్స్ విషయంలో ఇంకా ఖచ్చితంగా మనకి న్యూస్ అయితే వస్తూ ఉందండి. కొత్తవి వస్తాయని చెప్పి. సో మొత్తానికి ఏంటంటే ఎగ్జిస్టింగ్ టారిఫ్‌లు మనం కంటిన్యూ చేస్తున్నామండి. అయితే ఇది మంచి పాజిటివ్ విషయమే కదండీ! మన మార్కెట్‌లు ఇంకా ఎందుకు నెగెటివ్‌గా ఉన్నాయంటే మనకి కొంత న్యూస్ అనేది గ్లోబల్‌గా కొంత జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాన్ వార్ వల్ల చుట్టుపక్కల ఉన్న సౌదీ దేశాల్లో చాలా చాలా ఎకానమీ దెబ్బతింటుందని, 15% వరకు వాళ్ళు వెనకడుగు వేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారండి ఎకానమీ విషయంలో, జీడీపీ గ్రోత్ విషయంలో. ఈ న్యూస్ నెగెటివ్ సెంటిమెంట్‌ని ఖచ్చితంగా కాస్త తీసుకొస్తుంది. అండ్ ఈ నెగెటివ్ సెంటిమెంట్ దీనికన్నా మార్కెట్‌లో పుకార్లు ఎక్కువైపోతున్నాయండి. మీకు తెలుసా? ఇరాన్ తాలూకా సుప్రీం లీడర్ మోజ్తబా ఖమానీ గారిని రష్యా తీసుకెళ్లారని, ఎస్పెషల్లీ పుతిన్ గారు ఇంట్లో ఉంచి సేవ చేస్తున్నారని, లేదంటే అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని, కాళ్ళు తీసేస్తున్నారని, లివర్ పోయిందని, ఇక ట్రంప్ గారైతే ఆయన బతుకున్నారనే కన్ఫర్మేషన్ లేదంటూ ఇలాగ రకరకాల న్యూసులతో మార్కెట్‌లో సెంటిమెంట్‌ని ఎస్పెషల్లీ వీకెండ్‌లో అయితే చాలా దారుణంగా మార్చారండి. సో వీటి తాలూకా ఇంపాక్ట్ మనకి మార్నింగ్ కొంతవరకు ఇబ్బంది పెట్టినా ఆఫ్టర్‌నూన్ ఇంక్లూడింగ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌తో వచ్చిన న్యూస్‌తో రికవరీ అయితే కనబడింది. కానీ బ్రోకరేజ్ సంస్థలు స్టిల్ ఇంకా మన ఇండియా తాలూకా షార్ట్ టర్మ్ టార్గెట్స్ మీద కాస్త నెగెటివ్ గానే మాట్లాడుతున్నారు. అంటే మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ బ్రోకరేజెస్ అందరూ కూడా కాస్త కాషియస్ గానే ఉన్నారు. నోమురా అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నిఫ్టీ తాలూకా ఫర్దర్ టార్గెట్స్ ని కొంతవరకు రెడ్యూస్ చేస్తున్నారండి పరిస్థితుల కారణంగా. సో ఇప్పటికే మన మార్కెట్లు రీసెంట్ గా కొంత కరెక్షన్ లో ఉన్నాయి. దానికి తోడు రూపాయి వీక్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇలా మాట్లాడడం ఏంటంటే సెంటిమెంట్ మారాల్సిన టైంలో కూడా కాస్త స్పీడ్ గా పెరగకుండా స్లోగా ఉంటుంది. సో ఓవరాల్ సినారియో స్టిల్ ఇంకా మనకు కొంత క్రిటికల్ గానే ఉందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ఇరాన్ వార్ చాలా క్రిటికల్ స్టేజ్ కి అయితే వెళ్తుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా యుద్ధం ఎలా జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అనే దానికన్నా యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందనే దాని మీద చాలా మంది కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు, లేదు ట్రంప్ గారి వల్ల వస్తున్న నెగటివిటీ అవ్వచ్చు, లేదంటే ఓవరాల్ గా పరిస్థితులు అమెరికా కాస్త అగ్రెసివ్ గా రియాక్ట్ అవడానికి ఆలోచించేలా ఉన్నాయండి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా దాడులు అయితే కంటిన్యూ చేస్తోంది, స్టేట్మెంట్స్ అయితే ఇస్తుంది, కానీ ఫస్ట్ వారం రోజులు చేసినంత గట్టిగా భీకరంగా చేయలేకపోతుంది. సో ఇప్పుడు ఇంకా ఎంత సాగుతుంది యుద్ధం అనే దానికన్నా ఎప్పుడు ఆగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ బయటికి చాలా పెద్ద పెద్ద పలుకులు పలుకుతున్న ఈవెన్ ట్రంప్ గారు కూడా భయపడే పరిస్థితి ఉందండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, యుద్ధం జరిగితే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లకు తగ్గించరు. వడ్డీ రేట్లు తగ్గించకపోయిందా అమెరికాలో ఎకానమీ చాలా దెబ్బతింటుందండి. మార్కెట్లు కింద పడతాయి, ఎకానమీ వీక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ట్రంప్ గారికి ఎగనెస్ట్ గా మారుతాయండి. ఇప్పటికే ఆయన చాలా చాలా విషయాల్లో నెగ్లిజెన్స్ చేస్తూ పబ్లిక్ కి నెగిటివ్ గా మారిపోతున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తారా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాము అంటే యుద్ధం స్టార్ట్ చేసే ముందు కానీ, లేదు అంటే యుద్ధం జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చిన స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ తాలూకా టార్గెట్లు వేరు. ఎస్పెషల్లీ ఇరాన్ విషయంలో రెజ్యూమ్ చేంజ్ చేద్దాం అనుకున్నారు, లేదు అంటే అక్కడ న్యూక్లియర్ వారెడ్స్ కి సంబంధించి వాళ్ళ తాలూకా రియాక్టర్స్ అవ్వచ్చు, లేదు అంటే టెక్నాలజీ అవ్వచ్చు, వాటిని న్యూట్రలైజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కంప్లీట్ గా బాంబులు వేసి విరుచుకు పడిపోదాం అని వీళ్ళ ప్లాన్ కాదండి. సో అందువల్ల ఫర్దర్ గా ఏ క్షణాన్నైనా ట్రంప్ గారు మేము గెలిచాము అని చెప్పి అనౌన్స్ చేసి యుద్ధాన్ని ఆపినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రంప్ గారి మీద చాలా చాలా ప్రెషర్ ఉందండి. ఆయన తాలూకా అడ్వైజర్స్ ఇప్పటికే చెప్తున్నారు ఇంతకన్నా కొనసాగిస్తే చాలా భీకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని. అటు ఎకనామిక్ పరంగా, లేదు అంటే ఇటు ఆర్థికంగా, ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్ పరంగా ట్రంప్ గారు చాలా కీలక స్థితిలో ఉన్నారండి. ఇక్కడ అడుగు ఆచితూచి వేయకపోతే మార్కెట్లే కాదు, ఆయన కెరీరే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే సందర్భం రావచ్చు. ఎలాగే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ పెద్దగా రిస్క్ చేయలేరు. ఒకవేళ రిస్క్ చేస్తే ఏమైనా తేడా కొట్టింది అనుకోండి, ఇమీడియట్ గా ఎలక్షన్స్ లో ఓడిపోతారు. అందుకని రిస్క్ చేయలేరు వీళ్ళు. ఈ టైంలో ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేయడం అంటే నేను ఫస్ట్ రోజు చెప్పానండి, ఖచ్చితంగా గ్రౌండ్ ఇన్వేజన్ జరిగి ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీన్ లో ఎలా చేశారో అలా చేస్తే గానీ మనకు రెజ్యూమ్ చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. మనందరికీ తెలుసు ఇరాన్ తాలూకా సుప్రీం లీడర్ గారు ఉన్నా లేకపోయినా కొత్త లీడర్ వచ్చే లోపు ఖచ్చితంగా చాలా దారుణంగా వీళ్ళతో దాడులు చేస్తున్నాడు ఇరాన్ కూడా. సో దీన్ని ఆపాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఇన్వేజన్ జరగాలి. అది ఎంత వారం జరగలేదు, అమెరికా ఇప్పుడు దాన్ని ఎఫోర్డ్ చేసే స్థితిలో కూడా లేదు. సో ఈ సినారియోస్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఒక విషయం అయితే మనకు క్లియర్
గా తెలుస్తుంది. యుద్ధం అనేది ఇక్కడ కన్నా ఎక్కువ అవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడు ఆగుతుందనేది మాత్రం క్లారిటీ లేదు. దాని మీద క్లారిటీ వస్తే మార్కెట్లు ఇక్కడి నుంచి తారాజువ్వలు లేచిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ టైంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మన ఇండియా స్టిల్ ఇంకా కాదండి. అన్నిటికంటే అట్రాక్టివ్‌గా ఉన్నాది అనేది మార్కెట్‌లో ఇప్పుడు చాలా హల్చల్ చేస్తున్న న్యూస్. మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ఈవెన్ వాళ్ళు మనకన్నా ఇప్పుడు అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న బిహైండ్ ద సీన్స్ చాలా విషయాల్లో ఇండియా చాలా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నదండి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఖచ్చితంగా మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ఇలాంటి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ జీడీపీ హయ్యర్ ప్రొజెక్షన్స్ ఉన్న కంపెనీస్‌లోని లేదు అంటే ఎకానమీస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతారండి. మన ఇండియా అదే పరిస్థితిలో ఉంది. కొరియా అవ్వచ్చు, తైవాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు. కొన్ని అట్రాక్టివ్‌గా ఉన్నా, కొన్ని అట్రాక్టివ్‌గా లేకపోయినా వాటన్నిటికన్నా ఇండియా ఇప్పుడు బెటర్ పొజిషన్‌లో ఉందనేది మార్కెట్‌లో టాక్. సౌత్ ఆఫ్రికా, చైనా, సౌత్ కొరియా లేదు అంటే బ్రెజిల్ ఇలాంటి అన్ని దేశాల్లో మనకన్నా అక్కడ పరిస్థితులు బాగున్నట్టు కనిపిస్తున్నా అక్కడ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువ ఉంది అంటూ 1, 2 కంపెనీస్‌లోనే మాక్సిమం గ్రోత్ కనిపిస్తుంది. వాటిలకి ఏమైనా ఇబ్బందొస్తే కంప్లీట్‌గా మార్కెట్ ఇబ్బంది పడిపోతుందంటూ. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ విషయంలో మన ఇండియా కాస్త వెనకడుగు వేసినా, వెనక పడిపోయినా, ఇన్వెస్ట్‌మెంట్స్ బయటికి వెళ్ళిపోయినా, ఒకవేళ ఏ విషయంలో వచ్చే డిస్రప్షన్స్ కనుక ఇండియాకి ఇబ్బంది పెడితే, మనకన్నా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా ఎక్కువే ఇబ్బంది ఉంటుందంటూ మార్కెట్‌లో ఒక మంచి న్యూస్ అయితే హల్చల్ చేస్తుందండి. మీకు అవకాశం ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో గాని, కామెంట్ సెక్షన్‌లో గాని, మన గ్రూప్‌లో గాని లింక్ షేర్ చేస్తాను. ఒకసారి తప్పకుండా చూడండి ఆ వీడియో ఆర్టికల్ కూడా. సో లాంగ్ టర్మ్ లో ఇండియా తాలూకా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఖచ్చితంగా అట్రాక్టివ్ తో విత్ గ్రోత్ తో అయితే కనిపిస్తుందని, చైనా అంత అట్రాక్టివ్ గా లేదని, మిగిలిన విషయాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్స్ బయటకు వెళ్తున్నా అక్కడ రిస్క్ కూడా ఎక్కువే ఉంటుందని, ఈ విషయంలో ఇండియా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చాలా మంచి గ్రోత్ ని లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీని ఇస్తుందని చెప్పి మనకి మార్కెట్ లో న్యూస్ ఉందండి. ఇది మన మార్కెట్లకి కాస్త పాజిటివ్ విషయం. సో నేను స్టార్టింగ్ లో ప్రశ్న అడిగానండి, దానికి ఆన్సర్ తెలుసా? ఎందుకంటే ఇరాన్ ఓడిపోతుందని తెలిసినా యుద్ధం చేస్తుంది. సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ వచ్చేలోపు కూడా ఇండిపెండెంట్ గా దాడులు చేస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే అమెరికా యుద్ధం ఆపుతుందా, ఇరాన్ యుద్ధం ఆపుతుందా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఇరాన్ లో ఒక రూల్ అయితే ఉంది. ఇండివిజువల్ గా రీజనల్ గా ఉన్న వాళ్ళు అటాక్ చేయగలుగుతారండి. సుప్రీం లీడర్ ఉన్నా లేకపోయినా ఒకవేళ ఆ దేశాలు వచ్చి అక్కడ ఏమైనా తేడా జరిగితే వీళ్ళు ఇండివిజువల్ గా రెస్పాండ్ అవుతారట. దీన్ని మొజాయిక్ డిఫెన్స్ డాక్ట్రైన్ అంటారండి. సో దీని ప్రకారం ఏంటి అంటే కీ లీడర్స్ చనిపోయినా కూడా కంట్రీ తలక మిలిటరీ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతాయట. సో సుప్రీం లీడర్ కి ఇన్ఫార్మ్ చేసినా చేయకపోయినా ఒకవేళ అవసరమైతే వీళ్ళు డైరెక్ట్ గా మిసైల్స్ ని లాంచ్ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుందండి. సో దీంట్లో భాగంగా మిలిటరీ స్ట్రక్చర్ ని వీళ్ళు ఆపరేషనల్ జోన్స్ కింద కన్వర్ట్ చేశారు. సో ఇక్కడ ఎవ్రీ జోన్ కి ఆపర్చునిటీ ఉంటుందండి సొంతంగా ఫైర్ చేయడానికి. వీళ్ళు ఇప్పుడు ఇదే పని చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ నిజంగా యుఎస్ లేదు అంటే ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ లాగా లేదు మార్కెట్ లో వస్తున్న న్యూస్ లాగా ఇప్పుడున్న ప్రధాని కూడా అంటే సుప్రీం లీడర్ మోజ్తబా ఖామనీ లేకపోయినా కూడా వీళ్ళు దాడులు ఆపే ప్రసక్తి అయితే లేదు ఇరాన్. సో అటు భయపడో లేదు అంటే బలవంతంగానో అమెరికా రిక్వెస్ట్ చేసి చైనాని లేదు అంటే ఇండియాని దౌత్య చర్యలతో మనకి కాస్త యుద్ధం ఆగేలా ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఇరాన్ లో కంప్లీట్ గా గ్రౌండ్ ఇన్వేజన్ చేసి రెజ్యూమేని చేంజ్ చేసేయాలి. లేదు ఇరాన్ ని కంప్లీట్ గా మట్టు పెట్టేయాలి. లేదంటే యుద్ధం ఆగేలైతే పరిస్థితులు కనిపించట్లేదు. సో ఈ పరిస్థితుల్లో మీరు చెప్పండి, ఇరాన్ యుద్ధం ఆపుతుందా? వాళ్ళు పెట్టిన కండిషన్స్ యూఎస్ ఒప్పుకోవట్లేదు. యూఎస్ మాటల రోజుకోలా వస్తున్నాయి. ఇప్పుడు మీరేమంటారు? మనం జాగ్రత్త పడాలా ఇంకా? లేదు ఇవాళ మార్కెట్లు పెరిగాయి కనుక హమ్మయ్య యుద్ధం ఆగిపోయింది ఇంకా మార్కెట్లు పెరిగిపోతాయి అనుకోవాలా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడండి, ఈ మాట నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే యుద్ధం జరిగేటప్పుడు అటు ఇటు చర్చలు జరుగుతాయండి. ట్రంప్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు దాడి చేస్తే ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ వాళ్ళు ఆపుతారు అని తెలుసు. అది ఆపితే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయని అందరికీ తెలుసు. అయినా ట్రంప్ గారు యుద్ధం చేస్తున్నారు. అండ్ ఎంత బలహీన పరిస్థితుల్లో ఉన్నా తగ్గేదే లేదన్నట్టు ఇరాన్ కూడా చిటమటలాడుతుంది. ట్రంప్ గారికి వాళ్ళ తాలూకా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వార్నింగ్స్ వచ్చాయట. అమెరికా తాలూకా దాడుల కన్నా ఆ తర్వాత వచ్చే పరిణామాలు కాస్త తీవ్రంగా ఉంటాయని, అండ్ ఎస్పెషల్లీ ఇరాన్ కూడా చాలా ధీటుగా రెస్పాండ్ అవ్వగలదని చెప్పి వార్నింగ్స్ వచ్చినా ట్రంప్ గారు మొండిగా ధైర్యంగా దాడికి దిగారట. కానీ అనూహ్యంగా ఇక్కడ జరిగింది ఏంటి, ఇరాన్ వాళ్ళు చాలా తెలివిగా చుట్టుపక్కల దేశాల మీద దాడి చేయరనుకుంటే కంప్లీట్ గా యుఎస్ బేస్లని ధ్వంసం చేసింది. సో ఇప్పుడు ఇరాన్ క్లియర్ గా ఏం చేస్తుంది, అమెరికాను కొట్టలేకపోయినా డొమెస్టిక్ గా అంటే అమెరికాలో వాళ్ళ మీద ప్రెషర్ వచ్చేలాగా ఆ నేవీ గానీ లేదు అంటే ట్రంప్ గానీ వెనకడుగు వేసేలాగా పరిస్థితులు క్రియేట్ చేస్తుంది. అమెరికాను లొంగ తీసుకోవాలంటే దాన్ని కొట్టి దాన్ని లొంగ తీసుకునే పరిస్థితి ఇరాన్ దగ్గర లేదు. ప్రపంచ వ్యాప్తంగా ప్రెషర్ క్రియేట్ చేసి అమెరికాను లొంగ తీసుకోవాలనో అమెరికాని తగ్గించాలనో చూస్తుంది ఇరాన్. వీళ్ళు కొంతవరకు గెలిచారనే చెప్పొచ్చు. ఇంతవరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ కి విపరీతంగా దెబ్బలు తగిలి ఉండొచ్చు. ఎందుకంటే ఇరాన్ చిన్నది,
కాస్త శక్తివంతమైన దేశం కన్నా తక్కువ స్థాయిలో ఉంటూ పోటీ పడుతుంది గట్టిగానే. బట్ ఇప్పుడు అమెరికా ఉన్న పరిస్థితి, వీళ్ళు ఇరాన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేస్తున్న పరిస్థితి చూస్తుంటే ఇరాన్ గెలిచిందే అని చెప్పలేం కానీ గట్టి పోటీ ఇస్తూ నిజంగానే ఇబ్బంది అయితే పెడుతుంది అందరినీ. అండ్ ఇక్కడ ఇంకో విషయం తెలుసా అండి, ఇంత జరుగుతున్నా, ట్రంప్ గారి మీద ఇంత ప్రెషర్ వస్తున్నా, ఈవెన్ టారిఫ్ల విషయంలో ఇంకా ట్రంప్ గారు మొండిగానే ఉన్నారండి. మొండోడు రాజు కన్నా బలవంతుడు అన్నట్టు ఇప్పటికీ నేను వేస్తున్న టారిఫ్లు కరెక్టే అంటూ మాట్లాడుతున్నారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా ఈ టారిఫ్లు ఇంకా కొనసాగిస్తాము అని కొత్త సెక్షన్ల కోసం వెతుకుతున్నారండి. సో మార్కెట్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కుదురు పెడితే హమ్మయ్య అనొచ్చు కానీ కళ్ళు మూసుకుని రిలాక్స్ అవడానికి అయితే పరిస్థితులు లేవు. నెక్స్ట్ మనం వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. గ్రేటర్ చెన్నైలో వీళ్ళకి 1000 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగిందండి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళ దగ్గర నుంచి. రీసెంట్ టైమ్స్ లో ఈ వాటర్ సెక్టార్ స్టాక్స్ లో కొంత బజ్ అయితే క్రియేట్ అవుతుంది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనం సీమాక్ గురించి మాట్లాడుకోవాలి. సుప్రీం హైడ్రోతో వీళ్ళు చేస్తున్న కన్సార్టియం వాళ్ళకి అప్రాక్స్ గా 410 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయండి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి. ఓఎన్జీసీ వాళ్ళ తలక సముద్ర సేవకు సంబంధించి ఆపరేషన్స్ గానీ మెయింటెనెన్స్ గానీ వీళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇక కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ గురించి మాట్లాడుకోవాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 500 కోట్ల ఫండ్ రైజింగ్ కి QIPకి అప్రూవల్ అయితే ఇచ్చారండి. ఇది ఖచ్చితంగా కంపెనీ తలకు గ్రోత్ కి దోహదపడుతుందని మార్కెట్ లో కాస్త సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉన్నది. నెక్స్ట్ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ వస్తున్న ఈ న్యూస్ కొంత ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోవడంతో మొన్నటి వరకు ఈ స్టాక్ అయితే కింద పడింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఫ్యూయల్ కాస్ట్ ని ఆఫ్సెట్ చేయడానికి ఫ్యూయల్ సర్చార్జెస్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం IDBI బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ బాగా కింద పడుతుంది. కారణం ఏంటి అంటే గవర్నమెంట్ తలక ఆన్ గోయింగ్ స్ట్రాటజిక్ సేల్ ప్రాసెస్ ని ఆపేశారండి. కారణం ఏంటంటే అనుకున్న దానికన్నా మినిమం ప్రైస్ కన్నా తక్కువ బిడ్ అయితే వస్తుందట. ఈ న్యూస్ IDBI బ్యాంక్ కాస్త నెగిటివ్ విషయం. అయితే నెక్స్ట్ మనం హ్యాట్సన్ ఆగ్రో గురించి మాట్లాడుకోవాలి. కంపెనీ తలక చైర్మన్ గారి దగ్గర నుంచి కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి. 10,000 కోట్ల యాన్యువల్ రెవెన్యూకి వీళ్ళైతే రీచ్ అవుతున్నామని, మిల్క్ ప్రైసెస్ రీసెంట్ గా 8 to 10% వరకు ఇంక్రీజ్ అయ్యాయని, ప్యాకేజింగ్ మెటీరియల్ కాస్ట్లు కూడా 30 to 40% వరకు పెరిగాయని, దీనివల్ల కన్స్యూమర్ ప్రైసెస్ 6% వరకు పెరిగాయని చెప్పి మాట్లాడుతున్నారండి. అయితే వీళ్ళ తలక ఎగ్జిస్టింగ్ యాన్యువల్ రెవెన్యూ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు వీళ్ళు ఫర్దర్ గా 10,000 కోట్లకు వెళ్తుంది అంటున్నారు. ఈ డిఫరెన్స్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఇది కంపెనీకి పాజిటివ్ గా కూడా ఉండొచ్చు. ఇది ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్ అయితే రెవెన్యూస్ పెరగడం కంపెనీకి పాజిటివ్ విషయం అండి. కానీ ఆ పెరుగుతున్న రెవెన్యూస్ ఇనీషియల్ గా కొంత ఇబ్బందుల వల్ల పెరుగుతున్నాయి, అందువల్ల కాస్త నెగటివ్ విషయం. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. వీళ్ళకి రీసెంట్ గా 3,000 కోట్ల వర్త్ ఆఫ్ హైటెక్ ఫార్మాస్యూటికల్ పార్క్ కి సంబంధించి డెవలప్మెంట్ కోసం న్యూస్ అయితే వచ్చిందండి. ఈ న్యూస్ కారణంగా కాస్త హల్చల్ అయితే చేస్తుంది ఇంకా కూడా. ఇక తేజస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కాస్త బాగా పెరుగుతుండడం మనం గమనించామండి ఇంటర్సెక్షన్ లో. కారణం ఏంటంటే వీళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి. దీంట్లో భాగంగా 4G రేడియో యాక్సెస్ నెట్వర్క్ ని అండ్ దానికి సంబంధించి సొల్యూషన్స్ ఫర్ మొబైల్ నెట్వర్క్ సౌత్ ఏషియాలో వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ పెరుగుతుంది. ఇక డేటా పైటన్స్ కి 288 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అయితే ఇండియా తాలూకా IMD డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చిందండి. దీంట్లో భాగంగా 32 డాప్లర్ వెదర్ రాడార్ యూనిట్స్ అయితే వీళ్ళు సప్లై చేయాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. ఇక టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. గడిచిన వారం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కి 5,000 బస్సుల ఆర్డర్ అయితే వచ్చిందండి. అది పాజిటివ్ న్యూస్ అని చెప్పుకున్నాం. కానీ ఇవాళ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లో రాధాకిషన్ దమాని గారు ఆల్మోస్ట్ 16 లక్షల షేర్లను అయితే అమ్మడం జరిగిందట. 52 కోట్ల వర్త్ ఆఫ్ బ్లాక్ డీల్ జరిగింది. ఈ న్యూస్ వల్ల ఈ స్టాక్ కొంత నెగిటివ్ గా ఉంది. ఇవాళ బంధన్ బ్యాంక్ కూడా మనకు కాస్త నెగిటివ్ గా ఉందండి. కారణం ఏంటంటే బంధన్ బ్యాంక్ తలక ప్రమోటర్ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ తలక స్టేక్ సేల్ చేద్దామని కానీ లేదు అంటే బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తీసుకొద్దామని చెప్పి చూస్తున్నారట. అంటే ఎగ్జిస్టింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎగ్జిట్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారట. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ కూడా మనకి నెగిటివ్ గా ఉంది. ఇక ఆదిత్య ఇన్ఫోటెక్ గురించి మాట్లాడుకోవాలి. ICICI సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 1,850 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. అంటే 16% వరకు పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అండ్ వీళ్ళు మెయిన్ గా చెప్తున్నది ఏంటి అంటే కంపెనీ దగ్గర రెవెన్యూ CAGR అనేది 26% దగ్గరగా FY28 వరకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కొంత పాజిటివ్ విషయం అయినప్పటికీ కూడా మార్కెట్ లో పరిస్థితులకు అనుగుణంగా మనం ఇలాంటి న్యూస్లకు రియాక్ట్ అవ్వాలండి. ఇక ఓలా వాళ్ళు మళ్ళీ 2,000 కోట్ల ఫండ్ రైజ్ చేస్తున్నారండి. దీంట్లో భాగంగా ఓలా తాలూకా బ్యాటరీ యూనిట్ అయిన ఓలా సెల్ టెక్నాలజీస్ లో మైనారిటీ స్టేక్ నైతే అమ్ముకుంటున్నారట. ఈ న్యూస్ ని పాజిటివ్ గా తీసుకుని 2,000 కోట్ల ఫండ్ రైజ్ జరుగుతుంది. దీనివల్ల మళ్ళీ మార్కెట్ గాడిన పడుతుంది అని చెప్పి దీంట్లో ఎవరైనా బయింగ్ చేశారంటే మాత్రం ఇంకా ఇబ్బందులు పడతారండి. ప్రస్తుతానికైతే నేను ఈ న్యూస్ ని న్యూట్రల్ గా చూస్తున్నాను. దీనివల్ల కలిసి వచ్చేది కన్నా కంపెనీ ఇంకా ఇబ్బందుల్ని
తగ్గించుకోవడం మానేసి ఏదో ఒక విధంగా గట్టెక్కాలని ప్రయత్నం చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనం అదానీ పవర్ గురించి మాట్లాడుకోవాలండి. నెక్స్ట్ 25 సంవత్సరాల పాటు మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వీళ్ళైతే 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ని సప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. ఈ న్యూస్ ఖచ్చితంగా అదానీ పవర్ కి కొంత పాజిటివ్ విషయం అండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ నిఫ్టీ 50లో వచ్చిన మొమెంటం నిజంగా చుక్కలు చూపించిందనే మాట చాలా తక్కువ అండి. 9:30 నుంచి ఆల్మోస్ట్ 11 గంటల వరకు ప్రపంచం కూలిపోతుంది, ఇది ఆఖరి రోజు అన్నట్టు కింద పడింది. అక్కడి నుంచి నెమ్మదిగా 2 గంటల ప్రాంతం వరకు రికవరీ అవుతోందిలే, పర్వాలేదు అనిపించింది. కానీ 2 గంటల ప్రాంతం నుంచి ఆల్మోస్ట్ 3 వరకు ఒక్కసారిగా మార్కెట్ లో అతిపెద్ద రికవరీ మనం చూసామండి. మొత్తానికి ఏంటంటే ఇవాళ నిఫ్టీలో వచ్చిన రికవరీ చాలా పర్వాలేదు అనిపిస్తుంది. అయితే మార్కెట్ లో బ్రెడ్ నెగిటివ్ గా ఉంది. కానీ డైలీ చార్ట్ చూస్తే మాత్రం నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదో ఒక షార్ట్ కవరింగ్ ఒకటే జరిగిపోయింది అనడానికి లేదండి. ఎందుకంటే క్లియర్ గా ఇవాళ వచ్చిన క్యాండిల్ తలక రికవరీ చూసారా అండి, ప్రీవియస్ క్యాండిల్ ని కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేసింది. అంటే మనం ఏం చేయాలి, ఇలాంటి లెవెల్స్ ని చాలా సీరియస్ గా గమనించాలండి. సో అందువల్ల నేను ఇక్కడ 23,100 లెవెల్ అయితే కాస్త సపోర్ట్ లెవెల్ గా గమనిస్తున్నాను. ఈ లెవెల్ మీద ఉన్నంత వరకు మార్కెట్లు పర్వాలేదండి. మనకి కింద 22,970 ఇవాళ కనిపిస్తుంది. ఈ లెవెల్ వరకు కూడా మనకి సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఫ్యూచర్ లో. ఇక రేపటికి మటుకు మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఒక్కటి మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ ఏదైతే ఉంది ఇవాళ క్యాండిల్ రేంజ్ అంటే అప్రాక్స్ గా 23,500 మీదన మాత్రమే మనకి ట్రేడింగ్ అవకాశాల కోసం చూడడానికి ఛాన్స్ వస్తుందండి. అంతే తప్పితే మార్కెట్లు ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా, సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కొన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 23,500 కిందన. ఈ పాయింట్ కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.